హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ వ్లాగ్స్. చాలా డేస్ కంటే మన హాలిడేస్‌కని వెళ్ళాను గదా! అమ్మ వాళ్ళ ఇంటికి. మళ్ళీ ఇక్కడ కరీంనగర్‌కొచ్చినాక వీడియో తీస్తున్నాననమాట. అయితే ఇప్పుడు ఇంటికొచ్చినాక నాకు ఫస్ట్ ఎదురైన సమస్య ఏంటంటే వాషింగ్ మిషన్ అండి. ఇదేంటి ఫస్ట్ మాకు వాషింగ్ మిషన్ అనేది కొంచెం కరెక్ట్‌గా లేకుండే ఏదో చిన్న రిపేర్ ఉంటుండే. అయితే ఇంట్లో ఇది ఫస్ట్ ఇంట్లో ఉంటుండే. దాన్ని ఏం జేసినామంటే మేము మళ్ళా తీసుకొచ్చి బయట పెట్టేసినాము. ఆహ్, తర్వాత ఏందంటే వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ జేస్తాం గదా! టబ్ క్లీనింగ్ జేసినప్పుడు ఏంటంటే మొత్తం అయితే క్లీన్ కాలేదండి. చూడండి సైడ్‌కైతే మొత్తం డస్టే ఉన్నది. నేనైతే ఒక క్లాత్ తీసుకొనైతే ఇలా అయితే క్లీన్ జేసుకున్నాను. ఇదేంటంటే ఇట్లా క్లీన్ జేసుకోకపోతే ఏందంటే అదంతా బట్టలకి పట్టేస్తదన్నట్టు. అందుకే నేను 15 డేస్‌కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా గానీ నేను 15 డేస్‌కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను గదా! ఈసారి నెల టైం పట్టిందన్నట్టు. హాలిడేస్ కాబట్టి మనం ఇంట్లో లేను గాబట్టి ఇది నాకు కొంచెం పెద్ద వర్క్ అన్నట్టు ఇది. అయితే నెల తర్వాత అసలు వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తున్నాననమాట. అబ్బా! చాలా హ్యాపీగా అనిపించింది. అసలు వాషింగ్ మిషన్ ఏదన్నా ఖరాబ్ అయిందంటే ఇగ అంతే సంగతులనుకోండి. అసలు బట్టలు ఉతకాలంటేనే దుఃఖం అనిపిస్తది. అట్లా ఉంటదన్నట్టు. నేనైతే హ్యాపీగా బట్టలేసేసాను. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది బట్టలేస్తా ఉంటే. అమ్మో! ఎన్ని రోజులకండి అసలు ఒక హాలిడేస్ ముందైతే చాలా బట్టలు ఉతికేసినాం గదా! ఆ తర్వాత బట్టలు మిషన్‌లో ఏస్తే చాలా ఆనందంగా అనిపిచ్చింది. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఇగ చూడండి ఎక్కడ పడితే అక్కడ బట్టలేసేసిన. 4 డేస్ బట్టలన్నట్టు ఇవన్నీ. గోడల మీద, మెట్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఏసేసిన. అసలు చూడండి దండాలు గూడా నిండిపోయినాయన్నట్టు అంతగా ఉన్నాయి బట్టలు. ఇక్కడ చూడండి మంచిగా పైన క్లీన్ జేసినప్పుడు ఒక దగ్గర మట్టి పెట్టినప్పుడు దాన్నుంచి మంచిగా గడ్డి మొలిచింది. భలే అనిపిచ్చింది. వెదర్ కూడా చాలా కూల్‌గా ఉంది ఆ రోజైతే. చాలా అనిపిచ్చింది.